ఈరోజు పులివెందుల ప్రజలు నిజంగా కూడా చాలా పులివెందుల ప్రజలకు ఆయనైతే 100% రుణపడి ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అనేది ఒక వేవ్ మాదిరి వచ్చింది. ఇంత వేవ్లో కూడా ఆయన 60,000 మెజార్టీతో గెలిపించారు పులివెందుల ప్రజలు ధర్మంగా. నువ్వు అంత వేవ్లో కూడా నీకు 60,000 మెజార్టీతో గెలిపిస్తే పోనీ పులివెందులకు ఏమైనా ప్రజా సమస్యలు లేవా, అంత ఫీల్ గుడ్గా హ్యాపీగా ఉంది అంటే నువ్వు లేవు. నువ్వు చేసినట్టే బాగుండే సిమెంట్ రోడ్లను తవ్వేసి అండర్ డ్రైనేజ్ పూర్తి కాకుండా ఇన్ని సమస్యలు ఉంటే ఆయన ఏదో చిన్న పట్టింపు కారణంగా పోయి మమ్మల్ని ఇంత ఘోరంగా వదిలేసినాడు, మేము ఇంత మెజార్టీ ఇచ్చినా కూడా అనే కోపం కూడా ఉంది. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికి విన్నవించేది, నువ్వు 5 అసెంబ్లీకి పోలే, నేను చేయలేదు, నేను రానని నువ్వు ఒక మాట ఇచ్చి నిజంగా నువ్వు అసెంబ్లీకి రాకపోయినా మా ఎమ్మెల్యేగా మేమే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా మీకు ఇప్పిస్తాము, నేనే పిలుచుకొని పోతా. పులివెందుల సమస్యలు నువ్వు కూడా ఆయనతో ఏదైనా ఉంటే ఆయనతో చెప్పి నువ్వు అసెంబ్లీకి రాకుంటే రాకపోయినలే,